సో ఇంకా మేకింగ్ విషయానికి వస్తే మొత్తం ఎన్ని రోజులు పట్టిందన్న అది? మేము 57 days చేసాం షూటింగ్. అండ్ మేము బిఫోర్ యాక్టర్లతో చాలా వర్క్షాప్లు చేశాను నేను, ఎవరు ఎట్లా సెట్ అవుతున్నారు ఏంటి. సో కాస్ట్యూమ్స్ మీద బాగా వర్క్ చేసాము. కాస్ట్యూమ్స్ మీద అంటే ఏదైతే ఇప్పుడు గోచ్ చీరలు ఉంటాయి పల్లెటూరులో వాళ్ళు కట్టుకునే చీరలు, ఇప్పుడు మా వాళ్ళు షాప్లోకి వెళ్ళి కొత్తగా చీరలు కొంటే ఆ కొత్తదనం వస్తుంది. మనం చేసిన ఒక డెత్, ఆ డెత్లో ఏమాత్రం మరి ఇప్పుడు చావుకి వెళ్తే పాత చీర కట్టుకొని పోతాం బాగోదని. సో ఆ చీరల కోసం కూడా మేము మా కొత్త చీరలను తీసుకెళ్ళి ఆ ఊళ్ళో ఏదైతే మాకు కావాల్సిన పెద్దమ్మలు ముసలాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాడిన బట్టలు మేము తీసుకొని మా కొత్త చీర వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. సో ఆ కాస్ట్యూమ్ మీద కూడా అట్లా బాగా శ్రద్ధ తీసుకున్నాం. అండ్ కాస్టింగ్ విషయంలో కూడా ఏ క్యారెక్టర్కి ఎవరు సూట్ అయితే వాళ్ళే తీసుకున్నాం అనమాట. ఈ క్యారెక్టర్ పలానా వాళ్ళు సూట్ అవుతారు అనుకుంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళని పట్టుకొని వచ్చినాం తప్ప ఆ క్యారెక్టర్కి ఇంకోళ్ళు సెట్ అయితే మేనేజ్ చేద్దామనే మూడు ఎక్కడ మేము నమ్మలేదు, చేయలేదు. ఈ బలగం సినిమా ఈరోజు అంటే ఒకసారి ఇండిపెండెంట్గా మామూలుగా ఇట్లా ఫ్రెండ్స్తో నలుగురు వెళ్ళి చూస్తారు కదా, ఆ తర్వాత సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇది నేను చూసే సినిమా కాదు, మొత్తం మా ఫ్యామిలీ, మా అత్తయ్యలు, మా అక్కయ్యలు, మా అన్నయ్యలు, మావయ్యలు అందరు కలిపి చూద్దామని మొత్తం గ్యాదర్ అయిపోయి 20-30 మంది కలిసి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. మేము మా బలగం మొత్తం వచ్చి చూసాము అని ఫోటోలు పెడుతున్నారు. కొందరైతే చిన్న చిన్న ఊర్లు మా ఊరిని మొత్తం తీసుకెళ్తున్నా. అంటే అంత ఓన్ అయిపోయింది సినిమా. అంటే నేను నేను నా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పా, ఈ సినిమా చూశాక మీరు ఇంటికి వెళ్ళి మీ అక్కో చెల్లి ఉంటే కౌగులించుకొని ఏడుస్తారు, మీ తాతయ్య ఉంటే ఒళ్ళో పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తారు, మీ అన్నయ్య ఉంటే కౌగులించుకొని ఏడుస్తారని నేను నా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పా. ఈరోజు ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. అంటే స్క్రీన్ మీద వాళ్ళని వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ కొందరైతే మా అన్నయ్యకి నాకు చిన్న గొడవ ఉంది, ఈ సినిమా చూసి నేను రియలైజ్ అయిపోయాను సార్, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాను, ఇలా హ్యాపీగా ఉన్నాం కలిసి అని ఒక 20-30 కాల్స్ వచ్చాను. అంటే నేను నాకు వస్తున్న అప్లాస్ నేను అది ట్రెమెండస్ రెస్పాన్స్. అంటే మార్పు వస్తుంది సినిమా చూసిన తర్వాత. అంటే సినిమా హిట్ అవ్వడం, కలెక్షన్స్ రావడం ఇవన్నీ ఒకెత్త అయితే, మారాం సార్ ఈ సినిమా చూసి, మాలో మార్పు వచ్చింది, మా గొడవలన్నీ పోతున్నాయి, మా పంచాయతీలన్నీ క్లియర్ అవుతున్నాయి అనేది ఇక నాకు దానికంటే గొప్ప ప్రశంస ఉంటుంది. సో ఆ కేటగిరీకి వెళ్ళింది సినిమా బేసిక్గా ఈరోజు.